వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. తగ్గేదేలే మాయ డ్యూటీస్ చేస్తున్నాడు చిన్న మాయ. మేము వైజాగ్ వచ్చాము కాబట్టి బీచ్కి వెళ్తున్నాము. మార్నింగే బీచ్కి ఫ్యామిలీ అంతా రెడీ అయ్యారు. అన్నయ్య రుద్ర హాయ్. మా వాడైతే ఫుల్ అసలు బీచ్ డ్రెస్ లో ఫుల్ మెరిసిపోతున్నాడు. వెళ్ళాక నువ్వు పెట్టలేదు తెచ్చాక లోపల ఉన్నాయి రెండు. ఫుల్ ప్రిపేర్డ్ లా ఉంది మా వదిన. మేనల్లుడు రుద్ర, వీడికి నా బ్లాగ్స్ లో ఇంకా అలవాటు అవ్వలేదు. హాయ్ చెప్పమంటే ఏంటో కోపంగా చూస్తున్నాడు, ఎవరిదిరా ఇది అన్నట్టు. హాయ్ చెప్పమ్మా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. తంతడి బీచ్కి వచ్చామండి. తంతడి బీచ్ పర్వాడ్ దగ్గరలో ఉంటుంది. పర్వాడ్ నుండి అయితే 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే అనకాపల్లి నుండి అయితే 24 కిలోమీటర్స్ అంటే 46 మినిట్స్ పడుతుంది. బీచ్కి వెళ్ళే వే అయితే చాలా చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ ఉంది. అరటి తోటలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు చాలా బాగున్నాయి. రీచ్ అయిపోయాము. రెడీ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చాము బీచ్కి. అంటే పిల్లలు ఉన్నారు కదా, చిన్న ఫోటోషూట్లా చేద్దామని చైర్స్, కార్స్ అండ్ పిల్లల సైకిల్, హ్యాట్స్, గోగల్స్ అన్నీ పెట్టుకొని వచ్చాము. ఏంటది? బొబ్బా? ఈ బీచ్ ఏంటంటే మొత్తం ప్లెయిన్గా కాకుండా కొన్ని రాక్స్ ఉన్నాయి. అవైతే ఫోటోషూట్స్కి చాలా బాగుంటాయి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ లేకపోతే నార్మల్ ఫోటోషూట్స్ అయినా చాలా బాగుంటాయి కపుల్ ఫోటోషూట్స్కి. అండ్ కొంచెం కొండలా ఉంది, అది దిగి వెళ్తే మొత్తం ప్లెయిన్ ఉంటుందన్నమాట ఏరియా. సిటీస్లో అయితే 30% ఆక్సిజన్ ఉంటుంది. అయితే ఇలా అయితే కొండల్లో అలా అయితే 90% ఆక్సిజన్ ఉంటుంది. అలా అయితే అందరం కలిపి ఐసీయూలోకి వెళ్దాం, 100% ఆక్సిజన్. జోక్. సామాన్లు పట్టుకెళ్ళడం కాదు, వేసుకుని తిరగడంలో ఉంటుంది. వెళ్ళడం ఒక ఎత్తు, ఇవన్నీ మోసుకుని తిరగడం ఒక ఎత్తు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బాయ్ చెప్పు బీచ్కి. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం. మార్నింగ్ బీచ్కి వెళ్ళి ఇంకా 9:30 ఆ టైంకి ఇంకా ఎండ ఎక్కువైపోతుంది కదా అని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ తినేసి 3 o'clock ఆ టైంకి మళ్ళీ సింహాచలంకి స్టార్ట్ అయ్యాము. వైజాగ్లో మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది ఒకటి ఉంటుంది కదా సింహాచలం, అందుకే సింహాచలంకి వెళ్తున్నాం. ఇక్కడ విష్ణుమూర్తి 4వ అవతారమైన నృసింహస్వామి ఉంటారు. అంటే లయన్ ఫామ్లో ఉంటారనమాట. సింహాచలం, సింహ అంటే లయన్, అచలం అంటే హిల్, అందుకే లయన్ ఉండే హిల్ కాబట్టి దాన్ని సింహాచలం అని. ఇక్కడ దేవుడిని సింహాద్రి అప్పన్న అని కూడా అంటారు. అప్పన్న అంటే నాన్న అని అర్థం. సింహాద్రి అప్పన్నని చూడ్డానికి వచ్చాను. సరే నాని, గోవిందా చెప్పు. హిస్టరీ ప్రకారం హిరణ్యక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడంట.
హిరణ్యకశ్యపుడు సోదరుడు. హిరణ్యక్షుడు భూమి మీద ప్రజలందరినీ హింసించి వాళ్ళని బాధలు పెడుతూ ఉండేవాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి హిరణ్యక్షుడిని సంహరిస్తాడు. కానీ హిరణ్యకశ్యపుడు తన సోదరుడిని చంపారని పగతో బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఏ జంతువు కానీ మనిషి కానీ చంపలేకుండా వరం పొందుతాడు. అందుకే విష్ణుమూర్తి జంతువు మనిషి ఉన్న నృసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడి ఈ కొండ మీదకి వస్తాడనమాట. ప్రతి ఆషాఢ పౌర్ణమికి గిరి ప్రదక్షిణం చేస్తారు ఇక్కడ సింహాచలం కొండ చుట్టూ. అండ్ చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజు చందనం మొత్తం తీసేస్తారనమాట, దేవుడిని ఒరిజినల్ రూపంలో చూపిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.